విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. వారం రోజుల నుండి కళాశాల ఎదుట దీక్షలు చేస్తున్న విద్యార్థులు ప్రభుత్వం స్పందించకపోవడంతో ఓ అడుగు ముందుకేసి రోడ్డు మీదకు వచ్చి దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో చదివేది 5 ఏళ్లు, మిగిలేది కన్నీళ్లు, వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెటర్నరీ విద్యార్థులంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు అర్థం కావడం లేదన్నారు. దేశానికి వెన్నుముకైన రైతుకి వెటర్నరీ డాక్టర్ల అవసరం ఎంతో ఉందని, అటువంటిది మెడికల్ స్టూడెంట్స్కి ఇచ్చే ప్రాధాన్యత మాకెందుకు ఇవ్వడం లేదని, వారికి ఇచ్చే స్టే ఫండ్ని మాకెందుకు ఇవ్వడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. కళాశాలలో చేరినప్పుడు 30,000 ఉండే రిజిస్ట్రేషన్ ఫీజు 50,000కి పెంచినప్పుడు విద్యార్థులకు ఇచ్చే స్టే ఫండ్ కూడా పెంచాలి కదా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. వెటర్నరీ డాక్టర్స్ అండి, మేము 5.5 సంవత్సరాలు చదివి మా చదువుకంటూ ఒక గుర్తింపు లేకపోతే మేమేం చేయాలి, బయటికి వెళ్ళినది మా జీవితం అంతగా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. దానికి ప్రభుత్వం స్పందించాలి. మా మొదటి డిమాండ్ ఏంటంటే, మా కాలేజ్కి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్కి మాత్రమే గుర్తింపు ఉంది. 3rd and 4th ఇయర్ స్టూడెంట్స్కి గుర్తింపు లేదు. ఆ గుర్తింపు మాకు కలిగించాలి. ఆ గుర్తింపు ఉంటేనే బయటికి వెళ్ళి మేము ఏదైనా ఉద్యోగం చేసుకోవాలన్నా, అలాగే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా ఆ గుర్తింపు మాకు చాలా అవసరం. అలాగే మా రెండో డిమాండ్ అంటే స్టైఫండ్ పెంచాలి. మేము 4.5 సంవత్సరాలు చదివిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేయాలి. ఆ ఇంటర్న్షిప్లో 13 సంవత్సరాల క్రితం స్టైఫండ్ 7,000, అప్పటి నుంచి ఇప్పటి వరకు 7,000 కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో 7,000 మా చేత మేము ఫస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ అయ్యాక 30,000 కట్టించుకున్నారు. ఇప్పుడు అది 50,000 రిజిస్ట్రేషన్ ఫీజు పెరిగింది. ఆ స్టైఫండ్ పెంచింది, రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు పెంచాలి? మా చేత కట్టించుకుంటూ పెంచుతూ పోతున్నారు. మాకిచ్చే దాంట్లో ఎందుకు తక్కువ చేస్తున్నారు? మేమంటే ఎందుకంత చిన్న చూపు? మెడికల్ స్టూడెంట్స్ ఏదైతే చేస్తున్నారో అలాగే మేము చేయగలం. సర్జరీలు, గైనకాలజీ ఉంటుంది, ప్రతిదీ మేము చేయగలిగినప్పుడు వాళ్ళకి ఇచ్చినంత మాకెందుకు ఇవ్వరు? దేశానికి రైతు వెన్నుముక అని అంటారు. అలాంటి రైతుకి మేము సపోర్ట్ చేస్తున్నాం, వాడి జీవనాధారానికి మేము ఉపయోగపడుతున్నాం. అలాంటి మాకెందుకు చిన్న చూపు? మాకు గుర్తింపు కావాలి, అలాగే మాకు న్యాయం జరగాలి. అసంపూర్ణంగా ఉండే కళాశాల బిల్డింగ్ పనులు పూర్తి చేసి వీసీఐ పర్మిషన్ త్వరగా ఇప్పించాలని, అలాగే స్టైఫండ్ని 7,000 నుండి 25,000కి పెంచాలని కోరుతున్నారు. మేము ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఎందుకు ఈ స్ట్రైక్ చేస్తున్నాం, ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నామంటే మాకు 2 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి వీసీఐ రికగ్నిషన్, ఇంకోటి మాకు స్టైఫండ్ పెంచాలి. వీసీఐ రికగ్నిషన్ లేకపోతే మా చదువుకి, మా డిగ్రీకి అసలు వాల్యూ ఉండదు. మేము చదివిన చదువుకి మాకు జాబ్స్ రావాలంటే ఖచ్చితంగా వీసీఐ రికగ్నిషన్ కావాలి. అది మా కాలేజీకి లేదు. అది రావడం కోసం మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. స్టైఫండ్ మెడికల్ వాళ్ళకి 25,000 ఇస్తున్నారు. అలాగే మాకు కూడా 25,000కి పెంచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ప్రతిదీ మేము చేస్తున్నాం. వాళ్ళు సర్జరీ చేయగలిగితే మేము సర్జరీ చేస్తున్నాం. ఏదైతే వాళ్ళు ఇంప్లాంట్ చేయగలిగితే ఇన్ ద సేమ్ వే వాళ్ళు గైనకాలజీ చూస్తే మేము గైనకాలజీ మాతో సబ్జెక్ట్ ఉంది. ఎనస్థీజియాలజీ, అలాగే పారాస్, ప్రతిదీ మేము చేస్తున్నాం. ఎందుకు మాకు అలాగా గుర్తింపు దక్కట్లేదు? వాళ్ళకి ఇచ్చినంత హక్కు మాకు ఎందుకు ఇవ్వట్లేదు? గౌరవాన్ని మాకు కల్పించండి మేము కోరుకుంటున్నాం. 2022లో ఒకసారి స్ట్రైక్ చేసాం గత ప్రభుత్వంలో. అప్పుడు ఎవరైతే ఉన్నారో మినిస్టర్ గారు వాళ్ళు వచ్చి మాకు చెప్పి మీకు జరుగుతుంది, మీకు పెంచుతాము అని చెప్పారు. కానీ చెప్పి మమ్మల్ని స్ట్రైక్ విత్డ్రా చేశారు. ఇంతవరకు జరగలేదు. ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం, మా దాని మీద స్పందించండి అంటున్నాం. చేస్తాం తప్ప ఎవరు మాకు న్యాయం చేయలేదు. మరోపక్క సీనియర్ స్టూడెంట్స్కి మద్దతుగా జూనియర్ స్టూడెంట్స్ నిలబడ్డారు. ఇప్పటి నుండే మేలుకోకపోతే మా చదువు కూడా ప్రశ్నార్థకంగా మారిపోతుందని, అందుకే సీనియర్లకి మద్దతుగా దీక్షలో పాల్గొని నిరసనలు ఉధృతం చేస్తామని జూనియర్ స్టూడెంట్స్ హెచ్చరిస్తున్నారు. కళాశాలకి వీసీఐ గుర్తింపు వచ్చేదాకా ఆందోళనలు ఆగవని స్పష్టం చేశారు. ఈరోజు మా ప్రధాన ఎజెండా ఏమిటంటే, మా కాలేజ్కి అనేది వీసీఐ గుర్తింపు అనేది కావాలి. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ చదువుతాం. ఇప్పుడు 4th ఇయర్ వాళ్ళకి ప్రస్తుతానికైతే ఇంకా వీసీఐ రికగ్నిషన్ అనేది రాలేదు. సో వాళ్ళకి రాలేదు అనేది మాకు ఎప్పుడు వస్తుందని మాకు కూడా ఇబ్బందిగా ఉంది. మా భవిష్యత్తు కూడా ఇంకొక 2 సంవత్సరాల్లో ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి సో మేము కూడా ఈ యొక్క ధర్నాలో మేము కూడా పాల్గొనడం జరిగింది. ఇది కూడా మా యొక్క హక్కు. అలాగే స్టైఫండ్ కూడా పెంచాలి. ఎందుకంటే 2012లో అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది 4,200 7,000 పెంచుతామని ప్రెస్ నోట్లో చెప్పింది. దాన్ని మళ్ళీ 2014లో పెంచారు. ఆ తర్వాత నుంచి ఇప్పటికి వచ్చి పెంచలేదు. అంటే దాదాపు 11 సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పుడు ఉన్న ధరలు ఏంటి, ఇప్పుడు ఉన్న ధరలు ఏంటి, ప్రతిదీ పెంచుతూ ఉన్నారు. కానీ మాకెందుకు ఈ వివక్షత చూపుతున్నారు? మాకు కూడా వైద్య విద్యార్థులతో ఉన్న సమానంగానే ఈ స్టైఫండ్ అనేది పెంచాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో మేము అదే చేస్తున్నాం. వాళ్ళకున్న 18 డిపార్ట్మెంట్లు మాకు ఉన్నాయి.
అలాగే మేము మా ప్రధాన ఎజెండా ఏంటంటే మా కాలేజ్కి వీసీఏ గుర్తింపు రావాలి. రెండోది స్టైఫండ్ అనేది పెంచాలి. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం.